5గురు ఎమ్మెల్యేల మీద స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురు ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారు? అనర్హత వేటుబడిందా, లేదు బీఆర్ఎస్ వాళ్ళు వేసిన పిటిషన్ను కొట్టేసిండా? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ నాయకులు వేసిన అనర్హత పిటిషన్ని కొట్టేసిండు. స్పీకర్ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారని నన్ను క్వశ్చన్ అడిగితే నేను చెప్పేది ఏంటంటే, స్పీకర్ 100కి 100% ఇది తప్పుడు నిర్ణయంగానే నేను భావిస్తాను. ఎవరైనా స్పీకర్ చెప్పింది కరెక్టే అని కనుక మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి కండువా కప్పిండు. నా వెనకాల ఆ విజువల్ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పిండు. బయటకు వచ్చిన తర్వాత మేము పార్టీ మారినామని చెప్పారు. ఏదేమైనా ఇంత దుర్మార్గంగా ఓపెన్గా పార్టీ మారి మేము పార్టీ మారలేదని మీరు స్పీకర్కి మీరు చెప్తున్నారంటేనే మీరు పెద్ద దండగ లీడర్లు, మీరు దొంగలని అర్థమవుతున్నది. మీరు ఒకవేళ పార్టీ మారితే ధైర్యంగా మేము పార్టీ మారినాం, ఎస్ మేము ఎలక్షన్ మళ్ళీ ఫేస్ చేస్తాం అనే దమ్ము సత్తా ఉన్నోడు లీడర్. నువ్వేం లీడర్ అయ్యా బాబు? ఈ 5గురు 8 మంది మీరేం లీడర్లు? అసలు ఈ 10 మంది తప్పించుకోవడం ఏంటి? తప్పించుకుంటూ లీడర్ ఎట్లయితాడు? దొంగలు అవుతారు మీరు. సో కాబట్టి మీరు పార్టీ మారారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద వేటు పడాలి. రేపొద్దున కోర్టు అయినా సరే వీళ్ళందరి మీద వేటు వేయాల్సిన అవసరం ఉందన్నదైతే మా ఆలోచన.